ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈ వీడియోలో ఏంటి అంటే మాన్సూన్ సీజన్ వచ్చేసింది అండ్ రెయిన్స్ పడుతున్నాయి కాబట్టి, పిల్లల గురించి ఎలాంటి కేర్ తీసుకోవాలి తల్లులందరూ అండ్ వాళ్ళ గురించి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి టిప్స్ పాటించాలి వాళ్ళకు జలుబు, దగ్గు, ఫీవర్ అనేవి రాకుండా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, నార్మల్‌గా అందరికీ తెలిసిందే క్లాతింగ్, ఫుడ్ ఇలాంటి విషయంలో ఎక్స్‌ట్రా కేర్ పాటిస్తాం. బట్ కొన్ని విషయాలలో మాత్రం కొంచెం టైం కేటాయించి వాళ్ళ గురించి ఎక్స్‌ట్రా కేర్ తీసుకున్నట్టయితే, సో వాళ్ళని జలుబు, దగ్గు అండ్ ఇతర అనేక రోగాల నుంచి కాపాడుకోవచ్చు. సో, తల్లులందరూ చిన్న పిల్లల తల్లులైతే కొంచెం ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఎక్స్‌ట్రా కేర్ తీసుకోవచ్చు. బట్ జాబ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళ బిజీ షెడ్యూల్‌లో కావచ్చు అండ్ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి. బట్ ఇలాంటి సీజన్‌లో మాత్రం పిల్లల కంటే ఇంపార్టెంట్ ఏదీ లేదు కదా! సో, వాళ్ళ గురించి కొంచెం ఎక్స్‌ట్రా కేర్ తీసుకొని, చిన్న టిప్స్ పాటించి వాళ్ళను కొంచెం ఈ వెదర్‌లో వెచ్చగా ఉంచితే మాత్రం వాళ్ళకి జలుబు, దగ్గు ఇవన్నీ రాకుండా అయితే చూసుకోవచ్చు. సో, ఈ వీడియోలో ఏంటి అంటే వాళ్ళకి ధరించే క్లాత్స్ గానీ, వాళ్ళకిచ్చే ఫుడ్‌లో గానీ అండ్ వాళ్ళు పడుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డే టైమ్‌లో ఆడుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవైతే తెలుసుకుందాం. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. సో, ఫస్ట్ క్లాత్స్. మామూలుగా వెదర్ చల్లగా ఉన్నప్పుడైతే అందరికీ తెలిసిందే వూలెన్ క్లాత్స్‌ని ప్రిఫర్ చేస్తాము. సో, క్యాప్ పెడతాము. అండ్ పెట్టకపోయిన వాళ్ళు కొంతమంది పిల్లలేంటి అంటే క్యాప్ పెట్టగానే ఇలా తీసి పారేస్తుంటారు. సో, అలా చేసినప్పుడు కూడా కొంచెం టైం తీసుకొని వాళ్ళను ఏదో రకంగా క్యాప్ పెట్టడానికైతే ట్రై చేయాలి. ఎందుకు అంటే ఈ చల్లని వెదర్‌కి చల్లని గాలి అనేది ఇయర్స్‌లో నుండి వెళ్ళి తొందరగా జలుబు అటాక్ అవ్వడానికైతే ఛాన్సెస్ ఉంటాయి. సో, క్యాప్ పెట్టాలి, వూలెన్ క్లాత్స్ వేయాలి. అండ్ ఫుల్ బాడీని మొత్తం కవర్ చేసినట్టయితే వాళ్ళని చల్లగాలి నుంచి రక్షించిన వాళ్ళమవుతాము. అండ్ ఇప్పుడు సన్‌లైట్ చాలా రేర్‌గా వస్తుంది. అండ్ కొన్ని రోజుల పాటు రెయిన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో, అలాంటప్పుడు పిండేసిన బట్టలయితే తొందరగా ఆరవు. కొంచెం బట్టలకు కూడా కొంచెం తేమ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం వాటిని ఐరన్ చేసి టైం అయితే ఉండదు. బట్ కొంచెం టైం తీసుకొని, ఎక్స్‌ట్రా టైం తీసుకొని వాటిని ఐరన్ చేసి వాళ్ళకు వేసినట్టయితే వాళ్ళకు కొంచెం వెచ్చగా ఉంటుంది ఈ వెదర్‌కైతే. నెక్స్ట్ మనం బాతింగ్ గురించి మాట్లాడుకుందాం. సో, బాతింగ్ చిన్న పిల్లలకి అయితే చిన్న నుంచి ఒక 5 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి కొంచెం చల్లనీళ్ళుతో స్నానం చేయిస్తే తొందరగా జలుబు అనేది అటాక్ అవుతుంది. సో, సన్‌లైట్ రాదు కాబట్టి చిన్న పిల్లల నుంచి కొంచెం పెద్దగా నడిచి ఒక 2, 3 ఇయర్స్ వచ్చే వరకు అయితే సన్‌లైట్‌లోనే స్నానం చేయించడం మంచిది. ఎర్లీ మార్నింగ్ అయితే ఎలాగో రాదు. సమ్మర్‌లో తొందరగా ఎర్లీ మార్నింగే సన్‌లైట్ వచ్చేస్తుంది. అండ్ స్నానం చేయించుకొని తొందరగా పనులు చేసేసుకుంటాం. బట్ ఇప్పుడేంటి ఈ సీజన్‌లో అయితే సన్‌లైట్ తొందరగా రాదు. 12:30కి సో, అప్పుడు కూడా సన్‌లైట్ రావడం చాలా కష్టం. ఇలాంటి సీజన్‌లో అయితే చిన్న పిల్లలకి ఒక డే బై డే స్నానం చేయించడం చాలా మంచిది. అండ్ కొంచెం తల్లులకేంటి అంటే స్నానం చేయిస్తే తొందరగా పడుకుంటారు. అండ్ ఎలాంటి టెన్షన్ లేకుండా వాళ్ళు పక్కన ఉండకుండా గానీ కొంచెం హాయిగా నిద్రపోతారు అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. నేను కూడా మా పాపకి అలాగే చేసేదాన్ని. బట్ ఏంటి అలా చేస్తే మాత్రం వాళ్ళకి డైలీ స్నానం చేయిస్తే పర్వాలేదు. వాళ్ళు బావుంటే పర్వాలేదు. బట్ తొందరగా జలుబు అనేది అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. డే బై డే కొంచెం వెదర్ చల్లగా ఉండి డైలీ రెయిన్స్ పడుతుంటే మాత్రం వాళ్ళకి డే బై డే స్నానం చేయించినా పర్వాలేదు. అండ్ వాళ్ళు కొంచెం ఇచింగ్‌గా చేసి వాళ్ళు కొంచెం చిరాకుగా ఉంటే మాత్రం గోరువెచ్చని నీళ్ళతో కాటన్ క్లాత్ తీసుకొని బాడీ మొత్తం వాష్ చేస్తే ఇది చాలా బావుంటుంది. అండ్ వాళ్ళకి స్నానం చేయించినా గానీ, చేయించిన వెంటనే వాళ్ళకి సన్‌లైట్ ఉంటే సన్‌లైట్ దగ్గరికి తీసుకెళ్లడం గానీ, అండ్ వాళ్ళకి స్నానం తర్వాత ధూపం అంటాము. అప్పట్లో వేసేవారు. ఇప్పుడైతే చాలా తక్కువ మంది వేస్తున్నారు. సో, అదేయడం సాంబ్రాణి ధూపం అంటారు. అది వేయడం వల్ల త హెడ్‌కి మొత్తం తేమ హెడ్‌కి ఉన్న తేమ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఆహ్, ఆహ్, క్లీ వెళ్ళిపోతుంది. అండ్ వాళ్ళు వెచ్చగా ఉండడానికి అది ధూపం అయితే పనిచేస్తుంది. అది కొంచెం టైం కేటాయించి తల్లులందరూ కూడా ఆ ధూపం వేయడానికైతే ట్రై చేయండి.
అండ్ ఇది ఆహ్, స్నానం విషయంలో మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళని వెచ్చగా ఉంచి వాళ్ళకి జలుబు గానీ, దగ్గు గానీ, ఫీవర్ గానీ సో, పిల్లలకేంటి ఫస్ట్ జలుబేస్తుంది. తర్వాత దగ్గు, తర్వాత ఫీవర్. ఒకదాని వెంబడి ఒకటి రావడానికైతే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నేను మా ఇద్దరు పిల్లలకి చూస్తున్నాను కాబట్టి. సో, అలాంటివి రావడానికైతే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, స్నానం విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకు కొంచెం ఇవన్నిటికి దూరంగా ఉంచొచ్చు. నెక్స్టొచ్చేసి ఫుడ్ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, చిన్న పిల్లలైతే పాలు తాగి పడుకుంటారు కాబట్టి, వాళ్ళకి ఎలాంటి టెన్షన్ లేదు. బట్ మదర్ మిల్క్ సరిపోక డబ్బా పాలు తాగేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా గోరువెచ్చని మిల్క్ మాత్రమే ఇవ్వాలి. సో, ఎట్టి పరిస్థితుల్లోనూ కొంచెం చల్లనివి ఇచ్చినట్టయితే వాళ్ళకి చిన్న పిల్లలు గనక తొందరగా జలుబు అటాక్ అవ్వడానికైతే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ 6 మంత్స్ ప్లస్ బేబీస్‌కైతే వాళ్ళు ఉగ్గు కానీ, సెర్లాక్ గానీ, ఇతరవి అంటే వాళ్ళకి ఏది అలవాటైతే అది తింటారు కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా జాగ్రత్త మాత్రం తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. అండ్ పెద్దవాళ్ళు కూడా ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ బేబీస్ కూడా వాళ్ళు తినే ఫుడ్ కొంచెం గోరువెచ్చగా ఉండేలా చూసుకున్నట్టయితే సో, వాళ్ళకి ఎలాంటి ఆహ్ అంటే వెదర్ కూల్‌గా ఉంటుంది, చల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి జలుబు, సర్ది ఇలాంటివి అవ్వడానికైతే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, కొంచెం గోరువెచ్చని ఫుడ్ గానీ, వాటర్ కూడా కొంచెం బాయిల్ చేసి కాచి చల్లార్చిన వాటరు వడగట్టి మాత్రమే ఇవ్వాలి పిల్లలకి. సో, పెద్దవాళ్ళే చాలా జాగ్రత్తగా ఉంటారు ఈ సీజన్‌లో. అలాంటిది పిల్లవాళ్ళు చాలా సెన్సిటివ్ పిల్లలు ఉంటారు కాబట్టి, వాళ్ళకి కొంచెం కాచి చల్లార్చిన వాటర్ వడగట్టి మాత్రమే ఇవ్వాలి. అండ్ కొంచెం టైం కేటాయించి ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటిస్తే వాళ్ళని అనేక రోగాలకి దూరంగా ఉంచొచ్చు. అండ్ వాళ్ళు మిల్క్ తాగిన తర్వాత అండ్ ఫుడ్ తిన్న తర్వాత కూడా ఆ మిల్క్ బాటిల్స్ అండ్ వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టెరిలైజ్ చేయడానికైతే ట్రై చేయండి ఖచ్చితంగా. నీట్‌గా క్లీన్ చేయాలి వాటిని. స్టెరిలైజ్ చేయాలి డైలీ. సో, ఆ స్టెరిలైజేషన్ ప్రాసెస్ చిన్న పిల్లల పాల డబ్బాలు అండ్ వాటర్ బాటిల్స్ కూడా ఎలా స్టెరిలైజ్ చేయాలో అలాంటి దానిపైన కూడా ఒక వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. సో, ఇది కొంచెం 3 ఇయర్స్ నుంచి వాళ్ళు కొంచెం వాళ్ళంతట వాళ్ళు ఫుడ్ తినడానికి ట్రై చేస్తారు కాబట్టి, ఎలాంటి పరిస్థితిలోనూ బయట ఫుడ్‌కైతే అలవాటు పడనివ్వద్దు. సో, ఈ సీజన్‌లో ఏంటి బయట ఫుడ్‌లో అన్ని ఈగలు, దోమలు అవి ఇవి వాలి అనేక రకాల రోగాలకైతే దారితీస్తాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇలాంటి రోగాలైతే ఈజీగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, పిల్లలకి ఏంటి ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి మాక్సిమం. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, వాళ్ళ స్లీపింగ్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ వాళ్ళు స్లీప్ చేసేటప్పుడు ఎలాంటి క్లోత్స్ ధరించాలి అనేది చూద్దాం. సో, వాళ్ళు పడుకునేటప్పుడు నార్మల్‌గా వెదర్ అయితే చాలా చల్లగా ఉంటుంది కాబట్టి, వులెన్ స్వెటర్ ఉంటే స్వెటర్ లేదా క్లాత్స్ ధరించడానికైతే ట్రై చేయండి. అండ్ క్యాప్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. క్యాప్ పెట్టకపోతే చల్లని గాలి అనేది ఇయర్స్‌లో నుంచి వెళ్ళి జలుబు రావడానికైతే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, వులెన్ క్లాత్స్ అయితే ప్రిఫర్ చేయాలి. ఫుల్ బాడీ మొత్తం చిన్న పిల్లలు కదా! బాడీ మొత్తం కవర్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ వాళ్ళు నిద్రలో ఆహ్, వెదర్ చల్లగా ఉంటే మాటి మాటికి పీ చేయడం అయితే అది కామన్. సో, డైపర్స్ కూడా వేయడానికి ట్రై చేయండి. వాళ్ళ స్కిన్‌కి తగ్గట్టుగా, వాళ్ళ స్కిన్‌కి ఏది ఆహ్, సూట్ అవుతుందో దానికి తగ్గట్టుగా డైపర్స్ వేయడానికి ట్రై చేయాలి. అండ్ నేనైతే మా బేబీస్‌కి క్లాత్ డైపర్స్‌నే యూజ్ చేస్తున్నాను. అది అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. దానిపైన ఒక వీడియో అయితే చేశాను. నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకవేళ దాని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే గనక, దాని ప్రైస్ అండ్ అదర్ డీటెయిల్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ వెళ్లి చెక్ చేయండి. కంప్లీట్‌గా దాని గురించి ఒక వీడియో అయితే చేశాను. వెళ్లి చూడండి. సో, అది కొంచెం కాస్ట్ ఎక్కువే. బట్ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ కాబట్టి, అది యూజ్ చేయడం వల్ల మెయిన్‌లీ ఈ సీజన్‌లో అయితే అలాంటివి చాలా బెటర్. ఎందుకంటే నార్మల్ డైపర్స్, డిస్పోజబుల్ డైపర్స్ ఏంటి అంటే, అది రేట్ తక్కువ అయినప్పటికీ అది చాలా రేట్ ఎక్కువే. బట్ అది క్లాత్ డైపర్స్ ఏంటి అంటే వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ కాబట్టి వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
అండ్ పిల్లలకి కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ గానీ, ర్యాషెస్ గానీ వస్తాయన్న టెన్షన్స్ అయితే ఉండవు. దానిపైన వీడియో చేశాను. వెళ్లి చూడండి ఒకసారి. సో, స్లీపింగ్ విషయానికొస్తే పిల్లల గురించి ఫుల్ బాడీ మొత్తం కవర్ చేసి పడుకోబెట్టాలి. అండ్ న్యూ బోర్న్ బేబీస్ అయితే ఇంట్లో నార్మల్‌గా రెడ్ లైట్ ఉంటుంది. అది 100 వాట్స్‌ది రెడ్ కలర్‌లో ఉంటుంది బల్బు. అది ఫిక్స్ చేయడానికైతే ట్రై చేయండి. అది చాలా వెచ్చగా ఉంటుంది ఇంట్లో. అండ్ పెద్దవాళ్ళకి కొంచెం వాళ్ళ స్కిన్ కేర్ వాళ్ళ స్కిన్ టైపు చిన్నవాళ్ళ స్కిన్ టైపు డిఫరెంట్ కాబట్టి పెద్దవాళ్ళకి కొంచెం ఉబ్బరంగా అండ్ ఆహ్, ఉబ్బరంగా ఉండొచ్చు. బట్ చిన్నవాళ్ళకేంటి వాళ్ళ స్కిన్ సెన్సిటివ్ కాబట్టి వాళ్ళకు చాలా చలిగా ఉంటుంది. మనకు ఉబ్బరంగా ఉంది అని చెప్పేసి ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ పెట్టుకోవడం అండ్ కూలర్స్ కూడా వేసుకుంటారు చాలామంది ఈ సీజన్‌లో కూడా. అలాంటివి చేయడం మాత్రం అస్సలు చేయొద్దు. సో, చిన్న పిల్లలకు ఏది కంఫర్టబులో ఎలా అయితే వాళ్ళు వెచ్చగా ఉంటారో, ఎలా అయితే వాళ్ళకి కంఫర్ట్‌గా ఉంటుందో అలా కూడా మనం కూడా తలలు కూడా అలవాటు చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళకి ఒక్కసారి జలుబు గాని అయిందనుకో ఆహ్, తర్వాత వాళ్ళ గురించి ఎక్స్‌ట్రా కేర్ తీసుకోవడం అనేది చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది మనమే. సో, ఇలాంటి విషయంలో చాలా ఎక్స్‌ట్రా కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకి యూజ్ చేసే బెడ్ షీట్స్ కానీ అండ్ వాళ్ళకి యూజ్ చేసే బెడ్ షీట్స్ చాలా మందంగా ఉండేటట్టయితే చూసుకోండి. ఎందుకంటే అవి మందంగా ఉంటే చాలా వెచ్చగా ఉంటుంది పిల్లలకి. అండ్ స్లీప్ కూడా చాలా గంటలు నిద్రపోతారు వాళ్ళు న్యూ బోర్న్ బేబీస్. సో, ఇవి స్లీప్ గురించి వాళ్ళు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. అండ్ వాళ్ళ డే టైమ్‌లో ఎలాంటి కేర్ తీసుకోవాలి ఈ సీజన్‌లో అంటే, నార్మల్‌గా ఏంటి పడుకున్నంత సేపు పడుకుంటారు. తర్వాత లేసి ఆడుకుంటూ ఉంటారు. అండ్ మాటిమాటికి వాళ్ళు ఫీడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి డైపర్స్ అయితే ప్రిఫర్ చేయాలి. వాళ్ళకి సూటబుల్ డైపర్స్. అండ్ డే టైమ్‌లో కూడా వాళ్ళ బాడీ మొత్తం ఫుల్‌గా కవర్ చేయాలి. క్యాప్ క్యాప్ అయితే తప్పనిసరిగా ధరించాలి వాళ్ళకి. అండ్ వూలెన్ క్లాత్స్ కాకపోయినా నార్మల్‌గా కాటన్ క్లాత్స్ విత్ ఫుల్ స్లీవ్స్‌లో ఉంటాయి. అవి అయినా ప్రిఫర్ చేయడం చాలా బెటర్ ఈ సీజన్‌లో. అండ్ వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ వచ్చి మోషన్స్ గానీ, వామిటింగ్స్ కానీ అయినట్టయితే వాళ్ళకి వాష్ చేసే వాటర్ సో, ఈ విషయాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. కొంచెం టైం కేటాయించి వాళ్ళకి వాష్ చేసే వాటర్ కొంచెం గోరువెచ్చగా చేసి వాష్ చేసినట్టయితే ఏం పర్వాలేదు. బట్ కూల్ వాటర్‌తో చేసినట్టయితే తొందరగా జలుబొచ్చే అవకాశం అయితే చాలా ఉంటుంది. సో, ఇవి వాళ్ళకి క్లాత్స్ విషయంలో, ఫుడ్ విషయంలో, స్లీపింగ్ విషయంలో కానీ ఈ జాగ్రత్తలు గనక మనం పాటించినట్టయితే వాళ్ళని సంరక్షించుకోవచ్చు. అండ్ ఎలాంటి రోగాలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.